బ్రో మనం చదివి కూడా మనం బిల్డింగ్‌లో కట్టలేకపోతున్నాము. ఈ ఇంజినీర్ చదివి ఇంజినీర్ బీటెక్ ఎన్నో చదువుతున్నాం కానీ మనం ఆ పక్షుల వల్లాగా మనం గూళ్ళు కూడా కట్టుకోలేకపోతున్నాం. మనం చదివి కూడా బుద్ధి తక్కువలాగా చేసుకుంటున్నాం. అవి చదవకుండా కూడా మంచిగా పక్షులు ఎంత వర్షం పడుతుంది అని అవి ఇప్పుడు వర్షం మొదలైంది. వర్షం మొదలవ్వడం వల్ల మేము ఉండడానికి ఇల్లు లేవు. మేము చలికి చావాలి అని చస్తామేమో అనే భయంతో ఆ ఇల్లు కట్టుకుంటున్నాయి బ్రో. అందుకోసం జర చూసి చూడండి బ్రో, ఇవి ఎంత ముద్దుగా కట్టుకుంటున్నావో. ఎక్కడి నుంచిలో గడ్డి పీకనొచ్చుకొని మరియు కడుతున్నాయి అవి ఇండ్లు ఇట్లా బాయి కింద. మరియు ఇప్పుడున్న సమాజంలో ఒకరికొకరు సాయం చేయాలంటే ఎంతో ఆలోచించి సాయం చేస్తాం. కానీ అత్తలున్న పక్షి ఇత్తలకు వచ్చి మరియు సాయం చేసి దానికి అల్లడానికి రాకపోయినా పర్వాలే కానీ దానికి అల్లడానికి రాకపోతే నీ గడ్డి దాపు నిన్ను అల్లిస్తున్నట్టు దానికి ఆలోచనతో మనకు అది మరియు అత్తల గుడికి ఇత్తల గుడికి తిరిగి మరియు అల్లుతుంది బ్రో. పైన కింద ఎంత ఎచ్చగా కావాలని అంత మంచిగా అల్లుతున్నాయి బ్రో. నేను కూడా ఇట్లా ఆవులు కాసేవాడినే. నాకు ఒక 4 ఎద్దులు ఉన్నాయి, ఒక ఆవు ఉంది, ఇంకా మరియు ఒక 50 గొర్రెలు ఉన్నాయి బ్రో. ఇట్లా వర్షం రోజు పడడం వల్ల నల్ల భూమి, నాకు ఒక 5 ఎకరాల పొలం ఉంది బ్రో. నల్ల భూమి అంటే రాగిడి భూమి. ఆ రాగిడి భూమి వర్షం రోజు పడడం వల్ల చనిపోతున్నాయి బ్రో. ఇట్లా కాలంలో ఇట్లా చనిపోతే మేము ఇన్ని రోజులు కష్టపడి ఇన్ని రోజులు దున్ని రొప్పి చేయడం వల్ల ఇంత నాశనం అయిపోతున్నాయి బ్రో. మా డాడీ గొర్రెల కాడికి వెళ్తాడు, నేనేమో ఆవులు కాస్తున్నాం బ్రో. ఇట్లా నాలాగా కాకండి బ్రో. మీరు మంచిగా చదువుకోండి, మీరు మంచిగా ఉండాలని చదువుకునే వాళ్ళకి చెప్తున్నా. చదవని వాళ్ళకైతే ఇంకా నాలాగానే ఉంటారేమని తెలుస్తుంది. ఇంకా చదవని వాళ్ళంటే కొన్ని పనులు వేరే వేరే చేస్తారు, అందరూ పొలం పనే చేయరు. అలా చేసే వాళ్ళకు కొద్దిగా తెలుస్తుందేమో అని చేస్తున్న ఈ వీడియో బ్రో.